అర్జున్ ఏం చేసినా వేలెత్తి చూపిస్తున్నారు. సంతోషపడే అకేషన్ అయినా ట్రోలింగ్ తప్పడం లేదు. అల్లు ఫ్యామిలీ నుంచి నిర్మించిన అల్లు సినిమాస్ ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ చేశారు. ఈవెంట్ గ్రాండ్ గా జరిగితే మాల్లో పెట్టిన ఫోటోలు వివాదమై సోషల్ మీడియాలో రచ్చ స్టార్ట్ అయింది. ఫోటోలు తెచ్చిన ఆ రగడేంటో చూద్దామా? అదేంటో కానీ బన్నీ హ్యాపీగా ఉంటే కాంట్రవర్సీ ఆ ఆనందాన్ని లాగేసుకుంటోంది. పుష్ప 2 సూపర్ హిట్ అయిన సంధ్య థియేటర్ సంఘటన సక్సెస్ని ఎంజాయ్ చేయకుండా చేసింది. అత్యాధునిక ఎక్విప్మెంట్తో అల్లు సినిమాస్ను నిర్మించి గ్రాండ్గా ప్రారంభిస్తే అట్లీ ఫోటో కాంట్రవర్సీకి కారణమైంది. చాలా మంది సినీ ప్రముఖులు ఫోటోలు పెట్టాడు. దాసరి, బాల్చందర్, విశ్వనాథ్, కె రాఘవేంద్రరావు ఫోటోలకు ఒకవైపు ఉన్నాయి. అయితే వాల్ ఆఫ్ ఫేమ్లో సినీ ప్రముఖుల ఫోటోలు వరుసగా పెట్టారు. ఇందులో అట్లీ, రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ ఫోటోలు పెట్టడం నెటిజన్లకు నచ్చలేదు. ఎన్నో అద్భుతాలు సృష్టించిన దర్శకులను వదిలేసి 4-5 సినిమాలు తీసిన దర్శకులకు గౌరవం ఇవ్వడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. అల్లు సినిమాస్లోని వాల్ ఆఫ్ ఫేమ్లో తమిళ సినీ పరిశ్రమకు సంబంధించి మణిరత్నంతో పాటు అట్లీ ఫోటోలు పెట్టారు. టెక్నాలజీని పరిచయం చేసిన శంకర్ని ఎలా మర్చిపోయారంటూ ప్రశ్నిస్తున్నారు తంబిలో. అట్లీ చేసిన అద్భుతాలేంటో చెప్పాలంటున్నారు. పూరి జగన్నాథ్ పోఖ్రీతో మహేష్ని స్టార్ని చేశాడు. బన్నీకి దేశముదురు అంటే బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. పూరి హీరోల క్యారెక్టరైజేషన్, మేకింగ్, డైలాగ్స్ అన్ని యూనిక్గా ఉంటాయి. ఈ జనరేషన్ డైరెక్టర్స్ కోసం సీనియర్స్ని పక్కన పెట్టాడు అన్న చర్చ కూడా సోషల్ మీడియాలో నడుస్తోంది. ట్రోలింగ్కి అల్లు ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. అల్లు ఫ్యామిలీ థియేటర్ వాళ్ళకు నచ్చిన వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు. అడిగే రైట్ లేదంటూ అల్లు ఫ్యాన్స్ ఎదురుదాడికి దిగుతున్నారు. అల్లు ఫ్యామిలీ కొత్త థియేటర్ని ఓపెన్ చేసి డ్రీమ్ తీర్చుకుంటే ఫోటోల వ్యవహారంపై సోషల్ మీడియాలో చర్చ ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేయాలి, ఎవరితో చేయాలో త్రివిక్రమే డిసైడ్ చేస్తాడు. అజ్ఞాతవాసి తర్వాత పవన్ నటించిన సినిమాలన్నీ త్రివిక్రమ్ కనుసన్నల్లోనే తెరకెక్కాయి. అయితే త్వరలో పవన్ నటించే సినిమాల కథలు, దర్శకుల గురించి గురూజీ పట్టించుకోవడం లేదా? ఈ ఇద్దరి మధ్య ఏం నడుస్తోంది? పవన్ పొలిటికల్ ఎంట్రీ తర్వాత కథలు వినడానికి, అసలు సినిమాల గురించి ఆలోచించడానికే టైం లేదు. దీంతో పవన్ ఏ సినిమా చేస్తే బాగుంటుంది, తక్కువ టైంలో ఎలాంటి సినిమాలైతే చేయగలడో త్రివిక్రమ్ చూసుకున్నాడు. రీమేక్ అయితే కథ బాగుంటుందా లేదా, నచ్చుతుందా లేదా అన్న డౌట్తో పనిలేదు. దీంతో త్రివిక్రమ్ పవన్ కోసం వరుస పెట్టి రీమేక్స్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వకీల్ సాబ్, బ్రో, భీమ్లా నాయక్ అంటూ వరుస పెట్టి రీమేక్స్లో నటించాడు పవన్. అజ్ఞాతవాసి తర్వాత పవన్ తన చాయిస్గా వీరమల్లు, ఉస్తాద్ సినిమాలు మాత్రమే చేశాడు. ఆ మధ్య హిట్ అయిన ఓజీని సెట్ చేసింది కూడా త్రివిక్రమే. సుజిత్ను పవన్కు పరిచయం చేసింది త్రివిక్రమే. ఈ విషయాన్ని ఓజీ ఈవెంట్లో చెప్పాడు పవన్. ఇంతకాలం పవన్ కెరీర్ను చూసుకున్న త్రివిక్రమ్ సైడ్ అయ్యాడని తెలిసింది. ప్రస్తుతం ఆ అవసరం కూడా లేదు. గబ్బర్ సింగ్ హిట్ తర్వాత హరీష్తో మరో మూవీ చేయాలన్న మెగా ఫ్యాన్స్ డ్రీమ్ను పవన్ ఉస్తాద్తో తీర్చాడు. ఉస్తాద్ రిలీజ్ తర్వాత సురేంద్రరెడ్డి మూవీ సెట్స్ పైకి వస్తుంది. పవన్ సురేంద్రరెడ్డిది రీమేక్ మూవీ కాకపోవడంతో త్రివిక్రమ్ ఇన్వాల్వ్మెంట్ లేదనే చెప్పాలి. ఆ తర్వాత నటించే ఓజీకి సీక్వెలే కాబట్టి గురూజీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా ఓ నిర్మాత పవన్ కోసం కథ రెడీ చేయించుకున్నాడు. స్టోరీ చెప్పడానికి త్రివిక్రమ్ను కలుద్దామనుకుంటే పవన్కే చెప్పమని గురూజీ చెప్పాడట. ఇంతకాలం పవన్ కెరీర్ను నడిపించిన గురూజీ ఆ మాట అనేసరికి నిర్మాత షాక్ అయ్యాడని తెలిసింది. ఎలాగో స్ట్రైట్ మూవీ కావడంతో డైరెక్ట్గా పవన్కే వినిపించమన్నాడా, లేదంటే ఇదొక గాసిప్పేనా తెలియాల్సి ఉంది. అనుష్క త్వరలో పెళ్లి చేసుకుంటోందా? బిజినెస్ మ్యాన్ తో 7 అడుగులు వేస్తోంది అన్న వార్తలో నిజమెంత? 44 ఏళ్ల వయసులో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? బొమ్మాలి వెడ్డింగ్ మరొకసారి తెరపైకొచ్చింది. అనుష్క పెళ్లి కూతురుగా కనిపిస్తుందా లేదా? అప్పుడప్పుడు అనుష్క పెళ్లి వార్త చక్కర్లు కొట్టి చల్లబడిపోతుంది. ఫలానా హీరోను, దర్శకుడిని పెళ్లి చేసుకుంటోందని, కాదు క్రికెటర్ ప్రేమలో ఉందని, ప్రొడ్యూసర్తో 7 అడుగులు వేస్తోందని రకరకాల వార్తలు వచ్చాయి. ఇవి గాసిప్సేనని తేలిపోయింది. లేటెస్ట్గా బిజినెస్ మ్యాన్ను పెళ్లాడుతోందన్న వార్త మళ్లీ వినిపిస్తోంది. అయితే అనుష్క పిఆర్ టీం అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు. పెళ్లి కావాల్సిన హీరోయిన్స్ అందరిలో అనుష్కనే పెద్దది. ప్రస్తుతం ఆమె వయసు 44 ఏళ్లు. పెళ్లి గురించి ఆలోచన లేనట్టే కాలం గడిపేసింది. గతంలో నిశ్శబ్దం చిత్ర యూనిట్ ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా పెళ్లెప్పుడని చార్మి అడిగితే జరిగినప్పుడు అందరికీ తెలుస్తుంది అంటూ పెళ్లి టాపిక్ను ముగించింది అనుష్క. అనుష్క చేతిలో సినిమాలేక ఖాళీగా ఉన్న ప్రతిసారి పెళ్లి న్యూస్ హల్చల్ చేస్తుంది. ఘాటీ ఫ్లాప్ తర్వాత 7 నెలలుగా మరో మూవీ ఓకే చేయలేదు. పెళ్లి కోసమే మరో మూవీ చేయడం లేదంటూ ప్రచారం నడుస్తుంది. ఇదామెకు కొత్త కాదు. నిశ్శబ్దం, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి తర్వాత వచ్చిన గ్యాప్ పెళ్లి న్యూస్తో నిండిపోయిందే గాని అనుష్క మాత్రం ఓ ఇంటిది కాలేకపోయింది. ఫ్యామిలీకి సన్నిహితుడైన బిజినెస్ మ్యాన్ ను అనుష్క పెళ్లాడుతుంది అంటూ వచ్చిన వార్తలో నిజమెంతో తెలియాలంటే అసలు విషయాన్ని బొమ్మాళీనే బయటపెట్టాలి. మరో మూవీ ఓకే చేస్తే పెళ్లి వార్త గాసిప్ కిందే లెక్క. విశ్వంబర బడ్జెట్ డబుల్ అయిందా?
200 కోట్లతో సినిమాను మొదలు పెడితే ఎవరూ ఊహించని విధంగా బడ్జెట్ డబుల్ అయింది. ఇదేదో బయట వినిపిస్తున్న గాసిప్స్ కాదు, స్వయంగా కెమెరామనే చెప్పారు. మరి చిరంజీవిపై 400 కోట్ల బడ్జెట్ వర్కౌట్ అవుతుందా? బింబిసారా హిట్ తో దర్శకుడు వశిష్ఠ పేరు ఒక్కసారిగా వార్తలోకి వచ్చింది. ఈ క్రేజ్ ను ఉపయోగించుకున్న చిరంజీవి వెంటనే ఛాన్స్ ఇచ్చాడు. మెగాస్టార్ కోసం వశిష్ఠ సోషియో ఫ్యాంటసీ కథ రాసుకున్నాడు. జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ తర్వాత చిరు నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ మూవీ ఇదే. విఎఫ్ఎక్స్ విజువల్స్ భారీగా ఉండడంతో 200 కోట్ల బడ్జెట్ అవుతుందని అంచనా వేశారు. బడ్జెట్ 20% పెరగడం కామన్ అయినా విశ్వంభర విషయంలో 100% పెరిగింది. 200 కోట్ల బడ్జెట్ కాస్త 400 కోట్లకు చేరింది. కెమెరామెన్ చోటకే నాయుడు వదల మూవీ ఈవెంట్ లో విశ్వంభర బడ్జెట్ ప్రస్తావన తీసుకొచ్చాడు. విశ్వంభర బడ్జెట్ 400 కోట్లు అనేసరికి మెగా ఫ్యాన్స్ షాక్ అయ్యారు. చిరంజీవి కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ ఇదే అవుతుంది. ఎన్నో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్న మనశంకర వరప్రసాద్ ను 200 కోట్లలోనే తోసేశారు. భారీ రేట్లకు అమ్మితే 300 కోట్ల గ్రాస్, 170 నుంచి 180 కోట్ల షేర్ వచ్చింది. ఈ లెక్కన విశ్వంభర బడ్జెట్ కవర్ చేయాలంటే థియేట్రికల్ రైట్స్ నే 200 కోట్లకు పైగా అమ్మాలి. 2 ఏళ్లుగా సెట్స్ పైన ఉన్న విశ్వంభరకున్న క్రేజ్ తో పోల్చుకుంటే ఇంత బిజినెస్ జరిగే అవకాశమే లేదు. విశ్వంభర హెవీ గ్రాఫిక్స్ తో రూపొందిన ఏడాది తిరగకుండా షూటింగ్ పూర్తి చేశాడు వశిష్ఠ. వెంటనే టీజర్ కూడా రిలీజ్ చేసి షాక్ ఇస్తే ట్రోలింగ్ తో తిరిగి షాక్ తినాల్సి వచ్చింది. సీజీలో క్వాలిటీ లేదన్న విమర్శలతో విఎఫ్ఎక్స్ వర్క్ మళ్లీ రీరైట్ చేయించారు. సెకండ్ టీజర్ తో ఊపిరి పీల్చుకున్న విఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. దీంతో సమ్మర్లో రావాల్సిన సినిమా వాయిదా పడింది. విఎఫ్ఎక్స్ బాగున్నా బాగోకపోయినా కెమెరామెన్ కు సంబంధం లేదని, విఎఫ్ఎక్స్ టీమ్దే బాధ్యతని చోటా తేల్చేశాడు. టీజర్ వచ్చిన టాక్ తో తమకేమాత్రం సంబంధం లేదని డైరెక్ట్ గా చెప్పేశాడు. 200 కోట్ల అంచనాతో మొదలైన విశ్వంభర 400 కోట్లకు చేరిందంటే నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్ కు ఇది పెద్ద గుదిబండే. విఎఫ్ఎక్స్ వర్క్ కోసమే దాదాపు 200 కోట్లు ఖర్చు పెడుతున్నారట. బడ్జెట్ పెరిగినా సీజీ వర్క్ పర్ఫెక్ట్ గా ఉండి కథతో ఆకట్టుకుంటే విశ్వంభర గట్టెక్కే ఛాన్స్ ఉంది. విఎఫ్ఎక్స్ లో పర్ఫెక్షన్ ఎప్పుడొస్తుంది, రిలీజ్ ఎప్పుడో తెలియక విశ్వంభర క్యాలెండర్ లో సంవత్సరాలు లెక్కిస్తూ గడిపేస్తోంది. ధురంధర్ 2కు చేస్తున్న ప్రమోషన్ అంతంత మాత్రమే అయినా సినిమాపై విపరీతమైన క్రేజ్ ఉంది. ధురంధర్ 2కు రణ్వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్యధర్ ప్రమోషన్ చేయాల్సిన పని లేకుండా ధురంధర్ ని రంగంలోకి దింపారు. సరిగ్గా 100 రోజుల క్రితం విడుదలైన రికార్డులు బద్దలు కొట్టిన ధురంధర్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కు ఎలా హైప్ ఇస్తుందో, ధురంధర్ సెకండ్ పార్ట్ ది రివెంజ్ 19న రిలీజ్ అవుతోంది. సీక్వెల్ విడుదలకు ముందు ఫస్ట్ పార్ట్ చేస్తున్న హడావుడి అంతా ఇంత కాదు. డిసెంబర్ 3న రిలీజ్ అయిన ధురంధర్ 1300 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఒకవైపు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నా మరోవైపు థియేటర్స్ లోకి తీసుకొచ్చారు మేకర్స్. ప్రపంచ వ్యాప్తంగా 500 థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఇంతవరకు ఫస్ట్ పార్ట్ చూడని వాళ్ళ కోసం ఓటీటీలో కంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కోసం మళ్లీ విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 19న ధురంధర్ 2 విడుదల కావడంతో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ధురంధర్ ను చూసే వాళ్ల సంఖ్య పెరిగింది. దీంతో నెట్ఫ్లిక్స్ లో ఇండియాలో టాప్ 5వ స్థానంలో ఉన్న ధురంధర్ ప్రస్తుతం 3rd ప్లేస్ కు చేరుకుంది. ఈ సినిమా కేవలం ఇండియాలోనే కాకుండా పాకిస్తాన్, బంగ్లాదేశ్, యుఏఈలో టాప్ 10లో ట్రెండ్ లో ఉంది. ధురంధర్ ది రివెంజ్ రిలీజ్ కు 10 రోజుల ముందే బుకింగ్స్ ఓపెన్ చేశారు. ధురంధర్ రిలీజ్ తర్వాత రికార్డులు క్రియేట్ చేస్తే ధురంధర్ 2 విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో దుమ్ము రేపుతోంది. 18న ప్రీమియర్స్ వేస్తున్నారు. ఇండియాలో దాదాపు 4 లక్షల టికెట్లు అమ్ముడు కాగా 20 కోట్లు ప్రీ బుకింగ్స్ రూపంలో వచ్చింది. రిలీజ్ కి ఇంకా 5 రోజులు ఉండడంతో ఈ కలెక్షన్ 30-40 కోట్లకు చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.